కార్తిక్ ఇట్రా. నేనా? ఒక చాక్లెట్ కావాలి కార్తిక్, కొనుక్కొస్తావా ప్లీజ్? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నా దగ్గర స్టాకే ఉంది. సారీ. నచ్చిందా? మురళికి బొగ్గు మీద పెట్టావు, నాకు మాత్రం చేతి మీద. సరే పెట్టు, త్వరగా పెట్టు. కంప్యూటర్ క్లాస్ వెళ్ళరా అంటే రోడ్లో నిలబడి చేసే పిచ్చి వేషాలు ఏంట్రా? నా పొరమే కావాలి. నీకెంత చెప్పినా గుర్తురాదా? ఎప్పుడు మాట్లాడతావు? నీకెప్పుడు బుద్ధి వస్తుంది? రేయ్, ఆగరా, ఎక్కడికి? అనుమానంగా నిలబడితే వదిలేస్తానుకున్నావా? తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆఫీసులో లోన్ తీసుకుని వీడిని చదివిస్తుంటే వీడేమో నటువులో నిలబడి కోతిలాగా పిచ్చి వేషాలు వేస్తాడు. గాడిద, అద్దె గాడిద. రేయ్, ఇట్లా రా. నాన్న కొడుతున్నాడు. అరే అరే అరే, ఏంట్రా బావా కొడుకుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నావు? నువ్వుండ్రా, ఈ రోజు వాడు తోలు తీయకుండా వదిలిపెట్టను. వాడు ఏం చేశాడో తెలుసా? నడి రోడ్లో నిలబడి అంటూ సొంగగా అడుస్తున్నాడు. సరే, ఈ వయసులో ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేశాంగా. ఈ వయసులో అల్లరి చేయకుండా ఉండడమే తప్పురా. దీనికెందుకురా ఎంత టెన్షను? ఇంతకీ బీపీ మాత్రం వేసుకున్నావా? ఏంటి? బీపీ మాత్రం వేసుకున్నావా? లేదు. వెళ్ళమ్మా, వెళ్ళి బీపీ మాత్రం ఇవ్వు, వేసుకుంటాడు. వెళ్ళరా. వాడు కదే నా మావయ్య ఎప్పుడు నాకే సపోర్ట్ చేస్తాడు. నిన్ను కన్నందుకు బీపీ కదరా, హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్. అలాగే నేను చూసుకుంటాను. వెళ్ళు. అడ్డగాడిదలో పెరిగాడు. అదే సూత్రాలు రా బాబు. ప్రతి మన్మథ కామసూత్రాలు కాదరా, వాత్సాయన కామసూత్రాలు. రే మామ, బుక్ తెచ్చిన గాని ఒకటి దొబ్బుతా ఉన్నారా. ఈ పుస్తకం నువ్వు తీసుకొని చదవరా. ఇటెవరా బుక్? ముందుగా ఆడది భోగానికి మాత్రమే కాదు అని గుర్తించాలి. వాత్సాయనుడు రాసిందే ఈ వాత్సాయన కామసూత్రాలు. విని విని చెవులు నొప్పుడుతున్నాయి. అవునరా మామ, చదివి చదివి నా నోరంతా నొప్పి పుడుతుంది. రేయ్, ఆ గ్లామర్ బుక్ ఇటీ, అదన్నా తెరిచి చూద్దాం. మామా, బల్బ్ వెలిగిందిరా. రే, మన జెనిఫర్ లాగానే ఉందిరా. ఇటీవు. రే, నాకు బల్బు వెలగడం లేదురా. రే, ఫీజు పోయి ఉంటుందిరా. ముందు నీ కళ్ళగా ఫీజు పెట్టుకో, అప్పుడు వెలుగుద్ది. రే, ఇప్పుడు వెలుగుతుందిరా. మావా, ఇవన్నీ చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను రా. ఈ బుక్ నాకు ఇచ్చాను, వెళ్ళిపోతాను. రే, అందరూ ఇంటికి తెచ్చుకోండి. ఏమిట్రా సౌండ్ అక్కడ? ఏం చేస్తున్నావు? కళ్ళు మూసుకుని పడుకోరా.
ఇదొకతే వేళ పడ లేకుండా. ఆ తర్వాత నేను నిద్రపోలేదు. నా కళ్ళలో జెనిఫరే మెదులుతోంది. నేను వెంటనే తనను చూడాలని బయలుదేరాను. ఎవరు వీడు నన్ను చూసి నవ్వుతున్నాడు? భయపడక కత్తి, నేను వేరెవరో కాదు, నీ మనస్సాక్షి. మన సంగతి వదిలే, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు. అయ్యి బాబోయ్, మగాడని గుర్తొచ్చిందా? ఏంటి అలా చూస్తున్నావు? ఆమెనే తలుచుకుంటూ చాక్లెట్ తినడం, ఆమెనే తలుచుకుంటూ సెక్స్ బుక్స్ చదవడం, ఇవన్నీ నరాలను ఉత్తేజపరిచాయా? ఇటువంటి వేస్ట్ పనులన్నీ చేయకు, అలాగే బ్యాక్ అయిపో. ఇక్కడ చూడు, నువ్వు తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు. మర్యాదగా ఇంటికి వెళ్ళు. తమ్ముడు, ఇంత అర్జెంట్ గా జెనిఫర్ చూడడానికి వెళ్తున్నావే, ఆమె అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? నీ అందం ఏమిటి, హైట్ ఏమిటి, కలర్ ఏమిటి? ఆవిడ ముందు నిలబడడానికి నీకు అర్హత ఉందా? ఆమెను కాచెడివి చాలా గొప్ప విషయం. ఈ వయసులో ఏ అమ్మాయిని చూసినా సరే ఒక రకంగానే ఉంటుంది. అయినా సరే ఇలా అర్ధరాత్రి నడిస్తే నీ పేరు రిపేర్ అవుతుంది. ఏమిటలా చూస్తున్నావు? ఇదిగో చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ వయసులో నీ మనసును కంట్రోల్లో పెట్టుకోలేదు, నీ జీవితం చంకనాగిపోతుంది. ఇది నీకు మాత్రమే కాదు, నీ వయసులో ఉన్న కుర్రాళ్ళందరికీ కలిపే చెబుతున్నాను. నువ్వు నా మనసాక్షివి. అవును, అడ్వైస్ చేస్తున్నావు. ఎస్. ఏదో వెతుకుతున్నట్టుగా ఉందా? ఉంటూ నిజంగా చెప్తాను. ఓరి నాయనా. పరబ్రహ్మమొక్కటి. ఆహా, ఏం భక్తి పాటలు! అన్నమయ్య చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్పగా పాడేశాడు. నాగార్జున అంతకంటే గొప్పగా నటించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రుడికి నమస్కారం. అటు ఇటు చూతాడురా. నీకేమైనా భక్తి గీతాలు కావాలా? ఏంటి అదోలా ఉన్నాడు? ఎన్టీఆర్ పాటలు కావాలా? నోరు తెరిచి మాట్లాడబెట్టురా. సినిమా పేరు చెప్పని ఆడవరా? తెలీదు. ఏంటి తెలీదా? ఈ కుర్రాడు ఏదో మసాలా సినిమా కోసం వచ్చినట్టున్నాడు. కనీసం ఆ పాట చెప్పబోయా. పాడి చూపించనా? సరే పాడు, నీ ఇష్టం వచ్చింది పాడు. నిన్నెవరు పాడొద్దన్నారు? ఇది హిందీ పాట, కుర్బానీలోది. నా క్యాసెట్లు పగిలిపోతున్నారా బాబు? ఆపరా ఆపరా. రేయ్ రేయ్, ఆ కొరనా కొడుకుని పట్టుకోండి.
ఏదో పాపం కదా కుర్రాడు పాటలు వింటుంటే నా క్యాసెట్లు పగల కొడతావా? నీ కుర్బానీ పాటలే కదా కావాలి. ఇవిగో తీసుకో. వీడి జేబులోంచి డబ్బులు లాక్కోండి. వీడు రికార్డుని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు. జెనిఫర్ డాన్స్ చేసిన ఆ పాటకి నేను కూడా డాన్స్ చేశాను. నాతో జెనిఫర్ కూడా కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను.